ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి బడ్డుంట్లు అనమాట. మీలో చాలామందికి బడ్డుంట్లు అంటే తెలియకపోయి ఉండొచ్చు. బట్ దీన్ని మీరు వేరే పేరుతో అయితే పిలుస్తారు. సో ఏంటిది అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను చిత్తూరు నుంచి అంటే రాయలసీమ నుంచి అనమాట. మా ఊర్లో అయితే వీటిని బడ్డుంట్లు అంటారు. ఫస్ట్ ఇట్లా ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఒక 4 days అలా పులుసు ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకుంటే బాగా వస్తుంది అనమాట ఇది. ఫస్ట్ నేను ఇట్లా ఫ్రై వేసుకుంటున్నా ఆనియన్స్, క్యారెట్, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ దాంట్లో వేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా బడ్డుంట్లో పెనం, ఇదే బడ్డుంట్లు అనమాట. మీరు చాలా మంది పొంగనాలు అంటారు, పడ్డు అంటారు, పనియారం అంటారు, ఇంకా చాలా పేర్లు ఉంటాయి కదా. సో మేమైతే బడ్డుంట్లు అంటాం అనమాట. చాలా చాలా టేస్టీగా వస్తాయి. నార్మల్గా చేసుకోవడం కంటే ఇట్లా ఫ్రై చేసుకొని అవన్నీ వేసుకున్నాను అనుకోండి, వెజిటేబుల్స్ అండ్ టేస్టీ కూడా, హెల్దీ కూడా. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేస్తారు. సో దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు నెక్స్ట్ టైం చూస్ చేసుకోవచ్చు. సో ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుంది అనమాట, కొంచెం పులిసిండే పిండి అయి ఉండాలి. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ ప్యాక్డ్ ఫర్ చెర్రీస్ లంచ్ టుడే. ఈ బడ్డుంట్లకి టమాటో చట్నీ కానీ లేకపోతే కారం చట్నీ కానీ చాలా బాగుంటుంది.